బెనిఫిట్ షోలపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇక నుంచి బెనిఫిట్ షోలు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు కీలక ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీలో చెప్పిన మాటకే కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సినిమా పెద్దలలో జరిగిన భేటీలో సంధ్యా థియేటర్ ఘటనను ప్రస్తావించారు సీఎం. తొక్కిసలాట ఘటన తర్వాత జరిగిన పరిణామాలపై చర్చించారు. మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ జరిగిన ప్రచారంపైన వివరణ ఇచ్చారు. ఒక మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తొక్కిసలాట సందర్భంగా జరిగిన పరిణామాలను, సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలను సినీ పెద్దల ముందు ప్రదర్శించారు. ఈ క్రమంలో ఇక ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ బెనిఫిట్ షోలు ఉండవని తేల్చి చెప్పారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మా కరెస్పాండెంట్ సతీష్ మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. సతీష్, ఇక మీదట బెనిఫిట్ షోలు ఉండవని కారాఖండగా చెప్పేశారు సీఎం. సో తరువాత రాబోతున్నటువంటి సినిమాలకు సంబంధించి ఎఫెక్ట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? ఎస్ కార్తీక్, ఎందుకంటే ఇప్పుడు ఈ భేటీలో జరుగుతున్న భేటీలో మనం చూడొచ్చు, ప్రభుత్వానికి సినీ ప్రముఖులకు మధ్య చాలాసేపు నుంచి, అంటే దాదాపు ఒక గంట సేపు నుంచి కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల్లో ముఖ్యంగా వీళ్ళు టికెట్ రేట్స్, బెనిఫిట్ షోల గురించి వచ్చిన ప్రస్తావనలో మేము ఏదైతే అసెంబ్లీలో చెప్పామో దానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా మనకు సమాచారం వస్తుంది. ముఖ్యంగా ఈరోజు సినిమా ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం అనేది నిజంగా ఒక శుభపరిణామం అని చెప్పేసి అల్లు అరవింద్ చెప్పడం, అలాగే మనం చెప్పుకోవచ్చు ప్రభుత్వంపై తమకు పూర్తి నమ్మకం ఉందని చెప్పేసి కూడా దగ్గుబాటి సురేష్ బాబు చెప్పారు. అలాగే హైదరాబాద్ను ఇంటర్నేషనల్గా ఫిలిం డెస్టినేషన్ చేయాలనేది మా కళ అని చెప్పేసి నిర్మాతలు సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తుంది. అలాగే ముఖ్యంగా నెట్ఫ్లిక్స్, అమెజాన్ వంటి ప్రముఖ ఓటీటీ సంస్థలకి కేంద్రం హైదరాబాదే కావాలని చెప్పేసి కూడా వాళ్ళ డిమాండ్ అయితే చేయడం జరిగింది. ఎట్లా చూసినా కూడా, అంటే సాంకేతికంగా చూసినా కూడా ఎక్కువగా మనం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి, అంటే తెలుగు సినిమా వైపే ప్రపంచం చూస్తుంది కాబట్టి, దేశంలో ముఖ్యంగా బాలీవుడ్ కానీ ఏదైనా సరే తెలుగు సినీ రంగం నుంచి ప్రముఖ ఆసక్తి కనపడుతున్నారు కాబట్టి, ఇక్కడి నుంచి మంచి సినిమాలు తీయాలంటే ఒక డిజిటలైజ్గా కానీ లేకపోతే ఒక పెద్ద తరహా అన్ని హంగులతోటి ఇక్కడ ఒక హబ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ముఖ్యంగా వీళ్ళు డిమాండ్ పెట్టడం జరిగింది. నాగార్జున అయితే ఇక్కడికి సంబంధించి యూనివర్సల్ లెవెల్లో ఒక స్టూడియోని ఏర్పాటు చేయాలి, దానికి అనుగుణంగా ప్రభుత్వం క్యాపిటల్ ఇంటెన్సివ్లు ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుంది, ఖచ్చితంగా మీరు ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పేసి కూడా నాగార్జున రేవంత్ రెడ్డిని కోరడం జరిగింది. అలాగే చిన్న చిన్న సినిమా విషయాలు ఉంటాయి ఇండస్ట్రీలో, దానికి సంబంధించి పట్టించుకోకుండా, అంటే మేమందరం కలిసికట్టుగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకొని ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వంతో కలిసి మేము కలిసి నడుస్తామని చెప్పేసి కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కరాఖండికి చెప్పడం, అంటే బెనిఫిట్ షోలు ఉండవని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అలాగే ఇండస్ట్రీ పెద్దలకు ఖచ్చితంగా మేము ఏదైతే తెలంగాణ అసెంబ్లీలో ఆ రోజునైతే చెప్పామో అది ఎట్టి పరిస్థితుల్లోనూ మేము చేయము, ఇంకా దానికి ఆల్టర్నేట్గా మీరు చూడండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ విషయంపై, ఎందుకంటే సంక్రాంతికి వస్తున్న సినిమాలు దాదాపు 4 ఉన్నాయి. ఈ 4 సినిమాల్లో 3 సినిమాలు దిల్ రాజు ఉన్నాయి. ఒకటి గేమ్ చేంజరు, తర్వాత సంక్రాంతికి వస్తున్న ఈ 2 సొంత సినిమాలు కాగా డాకు మహారాజ్ అనేది ఆయన దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఖచ్చితంగా ఆయన కూడా చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది, అంటే ఖచ్చితంగా మేము ఏదైతే ఆ రోజు చెప్పామో అది ఖచ్చితంగా అమలు చేస్తాం, దానికి అట్లా కాకుండా వేరే ఆల్టర్నేట్ ఏదైనా చూసుకోండి అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా, అంటే మురళీమోహన్ దీనికి విషయం ఒకటి చెప్పడం జరిగింది, ఎలక్షన్స్ రోజునే రిజల్ట్ రావడం అనేది ఆనవాయితీ కనుక ఫస్ట్ రోజునే మాకు ఆ సినిమాకి సంబంధించిన యొక్క భవిష్యత్తు అనేది తెలుస్తుంది కాబట్టి ఆ ప్రమోషన్లు కూడా మేము ఫస్ట్ డేనే అంత బాహుటంగా, అంత విస్తృతంగా చేస్తున్నాం కాబట్టి మీరు ఖచ్చితంగా దీని గురించి ఆలోచించాలని చెప్పేసి కూడా మురళీమోహన్ చెప్పడం జరిగింది. అయితే మొత్తంగా సంధ్యా థియేటర్ ఘటనపై సినిమా ప్రముఖులు మేము ఈ విషయంలో చాలా బాధపడుతున్నాం అని చెప్పేసి కూడా వాళ్ళు తెలపడం జరిగింది. ఎటు చూసినా కూడా సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ లేకుండా ప్రభుత్వ గైడ్ లైన్స్ తోటి మేము ముందుకెళ్తామని చెప్పేసి కూడా సినిమా ఇండస్ట్రీ పెద్దలు చెప్పినట్టుగా తెలుస్తుంది కార్తీక్. అండ్ సతీష్, ఇప్పుడు టెంపుల్ టూరిజం కానీ ఎకో టూరిజం కూడా ప్రమోట్ చేయాలి, అలాగే డ్రగ్స్ సంబంధించి, మహిళలకు సంబంధించి భద్రత విషయంలో, ఇలాంటి అన్నింటి విషయంలో కూడా ప్రభుత్వం ఖచ్చితంగా తమ వంతు, సినిమా ఇండస్ట్రీ ఖచ్చితంగా తమ వంతు పాత్ర ఉండాలి అని క్లియర్ కట్గా చెప్పినట్టు తెలుస్తుంది. దాంట్లో సినిమా పెద్దల యొక్క రెస్పాండ్ ఎలా ఉంది? ఎస్
కార్తీక్, అవును. ఎందుకంటే తెలంగాణకు సంబంధించి తెలంగాణ రైజింగ్ విషయంలో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీ తోటి ఉండాలి. అట్లాగే డ్రగ్స్ క్యాంపెయిన్కి తర్వాత మహిళా భద్రత విషయంలో కూడా చొరవ చూపించాలి. ప్రత్యేకించి టెంపుల్ టూరిజం, ఏకో టూరిజం ప్రమోట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ల విషయంలో కూడా సినిమా ఇండస్ట్రీ ఖచ్చితంగా సహకరించాలి. మామూలుగా సినిమా రిలీజ్ అప్పుడే కాదు, ఒక బాధ్యతగా వ్యవహరించాలి. సమాజం పట్ల బాధ్యతతోటి సమాజానికి, ప్రజలకు ఉపయోగపడే విధంగా సినిమా సెలబ్రిటీలు ప్రవర్తించాలి. సినిమా ఇండస్ట్రీ ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే కొన్ని గైడ్లైన్స్ ఇస్తాయో దాన్ని ఖచ్చితంగా అనుసరించాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డితో మటుకు ఈరోజు ప్రముఖ నిర్మాతలందరూ కూడా చెప్తుంది ఒకటే, లోపల ఈరోజు సినిమా ఇండస్ట్రీకి మేము ఒక మంచి దినం, శుభదినము. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారితో మేము చెప్పిన మాటలన్నీ కూడా ఆయన కూడా సావధానంగా విన్నారు. అట్నుంచి కూడా మాకు మంచి అవకాశం అనేది కల్పిస్తామని చెప్పేశారు. అంటే ఈ రోజు నుంచి మాకు అంతా మంచిదే అన్నట్లుగా కూడా వాళ్ళు చెప్తున్నారు. చూడాలి, అంటే ఫైనల్గా దిల్ రాజు అధ్యక్షతన ఒక కార్యాచరణ రూపొందించి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలను, వీళ్ళకి కావాల్సిన రాయితీలను కానీ, వీళ్ళకి కావాల్సిన ప్రోత్సాహకాలను కానీ అందించే విధంగా డైరెక్టర్స్కి సంబంధించి వాళ్ళకి సంబంధించిన ఒక కొన్ని గైడ్లైన్స్ని, తర్వాత అంటే 24 క్రాఫ్ట్స్ సంబంధించిన ఏ అయితే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఒకటి లిస్ట్ అవుట్ చేసి ఫైనల్గా ఇవన్నీ ప్రభుత్వ దృష్టి తేవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పినట్టుగా మనకైతే తెలుస్తుంది కార్తీక్. అండ్ సతీష్, ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడిన మాటలకి నేను కట్టుబడి ఉన్నాను అని సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీగా చెప్పారు మళ్ళీ ఇప్పుడు. సో దాన్ని బట్టి చూస్తే బెనిఫిట్ షోలు లేవు, టికెట్ రేట్ల పెంపు కూడా మోస్ట్లీ ఉండకపోవచ్చు అనేది క్లియర్ కట్గా చెప్పినట్టు తెలుస్తుందా? అలా అనుకోవచ్చు. ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన ఒకటే చెప్పడం జరిగిందని చెప్పే సమాచారం వచ్చి తెలంగాణ గవర్నమెంట్లో అప్పుడు మేము శాసనసభలో ఏదైతే చెప్పామో బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్ రేట్లు పెంచాము అని చెప్పాము. అదే బేసిస్లో మేము మా నిర్ణయం కట్టుబడి ఉన్నాము. అయితే మీరు దానికి ఆల్టర్నేట్గా ఏం చేస్తారు అనేది మీరు కొన్ని ప్లాన్ చేయండి. మీరు పెద్ద సినిమా అంటే పాన్ ఇండియా సినిమాలు ఎక్కువ బడ్జెట్ అనేది దాదాపు 500-600 కోట్ల రూపాయలతో సినిమాలు తీస్తున్నారు కాబట్టి ఆ సినిమాలకు సంబంధించి ఎటువంటి మీరు కొన్ని ప్రతిపాదనలు చేయండి. అంటే ఇరు వర్గాలకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా, అంటే సామాన్య చూసే ప్రేక్షకుడికి భారం కాకుండా, అలాగే మీకు నష్టం కాకుండా, అంటే నిర్మాతలకి నష్టం కాకుండా మీకు ఎటువంటి కొన్ని ప్లానింగ్ చేయండి. దాని ప్రకారం కూడా మనం డెసిషన్స్ తీసుకుందామని చెప్పారు. అయితే ఇప్పటికిప్పుడు మనం ఆ బెనిఫిట్ షోలపై కానీ, టికెట్ రేట్లపై కానీ అంటే ఆ నిర్ణయాన్ని మార్చుకునే ప్రసక్తి అయితే లేదు. సంక్రాంతికి సినిమాలు వస్తున్నా కూడా సంక్రాంతి మేము ఏదైతే చెప్పామో దానికే కట్టుబడి ఉన్నాము, మీరు ఆల్టర్నేట్ చూడండి అని చెప్పేసి కరాఖండిగా చెప్పినట్టయితే తెలుస్తుంది కార్తీక్. అండ్ సతీష్, వన్ మోర్ థింగ్, యాక్చువల్లీ ఇప్పుడు ఎకో టూరిజం ఇవన్నీ ప్రోత్సహించాలి, ఓకే. కాకపోతే ఫర్దర్గా ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో కూడా 9 నిమిషాలు నిడివి ఉన్నటువంటి వీడియో వాళ్ళ ముందు ప్రదర్శించారంటే ఆ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నట్టు ఒక క్లారిటీ వచ్చింది. ఇక మీదట భవిష్యత్తులో జరిగే పరిణామాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఈ థియేటర్ ఇష్యూకి సంబంధించి, లేదా ఇక్కడతో ఈ ఇష్యూ ఫుల్ స్టాప్ పడే అవకాశాలు ఏమైనా కనిపిస్తుందా? ఆశించవచ్చా ఆ దిశగా? ఒక్కటి కార్తీక్, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి తర్వాత ప్రభుత్వానికి కొంత గ్యాప్ ఉన్నమాట వాస్తవం అన్నటి వరకు. ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేసే విధంగానే దిల్ రాజు అధ్యక్షతన ఈరోజు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం ఏర్పాటు చేశారు. పలు సామాజిక వర్గాల్లో కూడా మనం చూడొచ్చు, అంటే సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేశారు రేవంత్ రెడ్డి అనే ఒక విమర్శలు వస్తున్న నేపథ్యంలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో, అల్లు అర్జున్ అరెస్ట్ అనేది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇటు సినిమా ఇండస్ట్రీ కూడా చాలా గ్యాప్ ఉందని చెప్పేసి అందరూ అనుకుంటున్న నేపథ్యంలో వీళ్ళిద్దరికీ ఒక వారధిగా దిల్ రాజు, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు అధ్యక్షతన ఇక్కడ సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడం అనేది వీళ్ళు సినీ ప్రముఖులు చాలా ముఖ్యంగా చాలా శుభదినం. ఎందుకంటే మాకు ఇప్పటివరకు కొన్ని క్లారిటీ లేవు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి ఏం కావాలో ప్రభుత్వాన్ని నుంచి అడగడానికి కూడా మాకు అంటే ఎట్లా ప్రొసీజర్స్ ఏం ఫాలో అవ్వాలో కూడా తెలియదు. అందుకనే ఇప్పటివరకు ఇదిలో ఉన్నాం. ఇప్పుడు మనసు విప్పి మాట్లాడుకున్నాం సీఎం రేవంత్ రెడ్డి తోటి. ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ తరపు నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా గవర్నమెంట్ గైడ్లైన్స్ తోటే మేము ముందుకెళ్తామని చెప్పేసి కూడా కోరుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ప్రతి విషయంలో కూడా తెలంగాణ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఖచ్చితంగా సినిమా పెద్దలు వ్యవహరించాలి. దానికి అనుగుణంగానే టికెట్ రేట్లు ఉండాలి. దానికి అనుగుణంగానే అంటే డ్రగ్స్ గురించి కానీ, మహిళల భద్రత విషయాల గురించి కానీ, టెంపుల్ టూరిజం గురించి కానీ వీటన్నిటికి సంబంధించిన విషయాల్లో ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. సినీ సెలబ్రిటీస్ ఖచ్చితంగా ఒక బాధ్యతగా, సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని చెప్పేసి కూడా కరాఖండిగా గవర్నమెంట్ చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది కార్తీక్. రైట్, థ్యాంక్ యూ సతీష్.